అలా కాదు, మీరు చంద్రబాబు నాయుడు రోజు తిడుతూ ఉంటే మీరు ప్రత్యర్థి కులానికి సంబంధించిన వ్యక్తిని రోజు దూషించడం కరెక్ట్ కాదని మీ ఇంట్లో మీ అల్లుళ్ళు కానీ ఎప్పుడు మీతో డిస్కస్ చేయలేదు? అదే నా పాయింట్, అదే నేను అడుగుతుంది. ఇప్పుడు చంద్రబాబుని తిడితే కమ్మవారిని నన్ను తిట్టినట్టేనా? అలా కాదు కదా, కాదు, నాకు తెలియ కూడా చెప్పండి. చంద్రబాబుని తిడితే కమ్మవారిని నన్ను తిట్టినట్టు, పవన్ కళ్యాణ్ తిడితే కమ్మవారిని కాపులందరినీ తిట్టినట్టు, అమ్మటి రాంబాబుని కొడితే మాత్రం కాపులను మాత్రం కొట్టినట్టు. అది కరెక్ట్ కాదేమో, కానీ మీరు ఎవరైనా ప్రొజెక్ట్ చేస్తారు కదా. తప్పు సార్. కమ్మోళ్ళందరికీ ఐకాన్ చంద్రబాబు నాయుడు, కాపులందరికీ ఐకాన్ పవన్ కళ్యాణ్ అని మీరు ప్రొజెక్ట్ చేశారు కదా ఇప్పటి వరకు. నేను చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దూషించడం అనేది లేదు, విమర్శించడం అనేది ఇవాళ ప్రారంభమైంది కాదు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తేను, తెలుగుదేశాన్ని దూషిస్తేను, కమ్మ సమాజాన్ని మొత్తాన్ని దూషించినట్టుగా భావించడం అనేది వాళ్ళ అవివేకమైనటువంటి విషయం. అది ఒక కుట్రపూరితమైన విషయం. కుమలాన్ని మొత్తాన్ని చేసుకున్నారు. తప్పంటా నేను. పవన్ కళ్యాణ్ గారిని తిడితే మాత్రం కాపులందరిని తిట్టేసినట్ట, నన్ను తిడితే మాత్రం కాపులు తిట్టినట్టు కాదా? చెప్పండి నాకు. దిస్ ఇస్ ద పాయింట్. సో మీరు కాపులందరూ ఓన్ చేసుకోమంటారు? ఓన్ చేసుకోమని నేను అడిగితే చేసుకుంటారండి. ఆటోమేటిక్గా అలాంటి ఈ రియాక్షన్ వచ్చేస్తుంది ఇవాళ. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో కాపులు ఎటువైపు ఉంటే వాళ్ళే అధికారంలోకి వస్తారు. 2014లో అదే జరిగింది, 2019లో అదే జరిగింది, 2024లో కూడా అదే జరిగింది. ఎటువైపు ఉంటే అటువైపు అధికారంలోకి వచ్చారు. సో కాబట్టి ఇప్పుడు కాపులందరూ పవన్ కళ్యాణ్తో, తెలుగుదేశంతో నెక్స్ట్ 15 సంవత్సరాలు ఉంటారు అని ఒక బలంగా వాళ్ళు నమ్ముతున్నారు, ఉండాలని కోరుకుంటున్నారు, ఉండేలాగా చేస్తామని చెప్పి నమ్మకంగా చెప్తున్నారు. మీకు స్కోప్ ఉందంటారా ఇంకా నెక్స్ట్? నేను ఒక మాట చెప్తానండి సార్ రజనీకాంత్ గారు, మీకు చెప్తున్నా, TV9 ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ నా పక్కన ఉంటే కాపులందరూ నా పక్కనే ఉన్నట్టు అని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అనుకుంటున్నారు కదా. మెజారిటీ కాపులు. అది అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందుకు కాదు? 2014లో అయింది. అవునండి, 2024లో అయింది. నేను అన్ని వేళలా సాధ్యం కాదు అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ని మేము రక్షించుకుంటే, పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేసుకుంటే కాపులందరినీ కూడా మా వైపు ఉంటారనేది అన్ని వేళలా సాధ్యం కాదని నేను ఇవాళ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను అని అంటే, కాపు సామాజిక వర్గానికి బలమైన కోరిక ఉంది. ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు టాప్ చైర్లో కూర్చోవాలి అనేది. ఇప్పటికి అవకాశం దొరికింది. ఇన్ని దశాబ్దాల హిస్టరీలో కాపులకి ఒకే ఒక సందర్భంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూర్చునే అవకాశం దక్కినప్పుడు దాన్ని పోగొట్టుకోవాలని ఏ కాపు మాత్రం అనుకుంటారు? డిప్యూటీ సీఎం ప్రస్తుతానికి స్టెప్ బై స్టెప్ కదా, అసలు ఏమి లేదు. మీ దగ్గర అయితే ఏమి ఉండదు కదా, ఇక డిప్యూటీ సీఎం అన్న దొరికింది. మీరు పొరపాటు పడుతున్నారు సార్. మా కాపు డిప్యూటీ సీఎం చేయలేదా? అంటే మీ దగ్గర డిప్యూటీ సీఎం డమ్మీ, అక్కడ కొంచెం పవర్స్ ఉన్నాయి. ఏమున్నాయి పవర్స్? ఏమన్నా చెప్పండి పవర్స్, నాకు తెలియగలుగుతాను. చెప్పండి రజనీకాంత్ గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ డిఎస్పీని ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించాడా? చెప్పండి. ఎందుకు సార్ ఇవన్నీ? ఎందుకు ఆయన హోమ్ మినిస్టర్నే గడగడలాడిస్తున్నారు? ఏం గడగడలాడిచింది? ఏంటి సార్ ఇవన్నీ? మీరు భలే జోకులు కూడా వేస్తారు సార్. ఇవాళ డిప్యూటీ సీఎం అనేది అలంకారప్రాయమైనదే అనే విషయం మీకన్నా నాకన్నా జనసేనలో ముఖ్యులందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఏదో చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకోవటము, లేదా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఇవ్వటము, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే స్పెషల్ ఫ్లైట్ పంపించటము తప్ప ఉప ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి షేరు పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు ఇవ్వటం లేదో, వాళ్ళు తీసుకోవటం లేదో నాకు తెలియదు. అలా జరగటం లేదు. అది కేవలం ఒక ఉత్సవ విగ్రహంలాగా పెట్టుకొని కాపుల్ని కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో మాత్రమే పనిచేస్తున్నారు. కాపులకి ఏ విధమైనటువంటి పోస్టింగ్లు కూడా ఇవ్వటం లేదు. సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఎక్కడో లూప్ లైన్లో ఉండిపోయారు. ఇవన్నీ చర్చ జరుగుతుంది, జరిగిద్ది కూడా. రాబోయే కాలం మరింతగా జరిగిద్ది. ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు తన సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి కనీసమైనటువంటి సహాయం కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడనేది వాస్తవం. మీరు చర్చించుకుంటున్నారు. అది నేను కాదు, కాపులు చర్చించుకుంటున్నారు, జనసేన వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఓకే.